అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వ్యవహారం వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ హైదరాబాద్ సిపికి ఈడీ అధికారులు లేఖ రాశారు. ఇప్పటికే ఐబొమ్మ రవి బ్యాంక్ ఖాతా నుంచి 3.5 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. విదేశీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు చేరినట్లు గుర్తించారు. నెలకు 15 లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. దీంతో వీటిపై ఈడీ దర్యాప్తుకు సిద్దమైంది. ఐబొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వ్యవహారం వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలంటూ హైదరాబాద్ సిపికి ఈడీ అధికారులు కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హైదరాబాద్ పోలీసులు మీడియా సమావేశం ముందు ఐబొమ్మ ఇమ్మిడి రవిని ఎలా వ్యవహరించాడు, అతను ఎలా పట్టుకోవాల్సి వచ్చింది, అతని నుంచి ఎంత నగదు సీజ్ చేశామంటూ కూడా బహిరంగంగా మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ వివరాలు తెలియజేస్తున్న తర్వాత ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీన్ లోకి వచ్చి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఒక లేఖ రాసినట్టుగా సమాచారం అందుతుంది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఒక అనుమానాలు మాకు కలుగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు జరిపినటువంటి దర్యాప్తు వివరాలన్నీ కూడా తమకు అందజేయండి అంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐబొమ్మ ఇమ్మిడి రవి బ్యాంక్ ఖాతా నుంచి 3.5 కోట్లు స్వీజ్ చేశామన్నట్టుగా కూడా పోలీసులు దీన్ని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు వచ్చాయనే దానిపై కూడా ఈడీకి కొన్ని వివరాలు కావాల్సి ఉండడంతో హైదరాబాద్ పోలీసులను అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. నెలకు 15 లక్షల రూపాయలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు ఇది బదిలీ అవుతా ఉన్నాయి. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి అకౌంట్ కి ఈ డబ్బులు వస్తా ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటిపైన ఈడీ కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇతను ఒకేసారి 3 కోట్ల రూపాయలు అకౌంట్ లో ఉండడాన్ని చూస్తా ఉంటుంటే ఈ హైదరాబాద్ కి చెందినటువంటి వ్యక్తి నెలపాటుగా ఎన్ని సంవత్సరాల నుంచి దందా చేస్తూ కోట్లాది రూపాయలుగా ఈ పైరసీ పేరుతో ఇతను డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. విదేశీ ఎక్కువగా ఉంటున్నాడు అనేది కూడా పోలీసులు నిన్న కన్ఫర్మ్ చేశారు. కాబట్టి ఈయన విదేశీ కరెన్సీని కూడా రవి అకౌంట్ లోకి ఉండవచ్చు అనే దానిపై కూడా ఈడీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి ఐబొమ్మ కేసుకు సంబంధించి దర్యాప్తు ముందుకు సాగించే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం కనబడుతోంది. దీనికోసమే ఈడీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఒక లేఖ రాసి ఆ లేఖ ద్వారా వచ్చేటువంటి వివరాలన్నీ బట్టిగడి ఈడీ సీన్ లోకి దిగి ఈడీ విచారణ జరిపేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రవి జైల్లో ఉన్నాడు. చెంచల్గూడ జైల్లో నుంచి ఈడీ ఒకవేళ అవసరం అయితే ఈ మనీ లాండరింగ్ కోణంలో, ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ కోణంలో ఈ విదేశీ కరెన్సీ సంబంధించినటువంటి వ్యవహారం పైన తన పూర్తి ట్రాన్సాక్షన్స్ అన్ని హైదరాబాద్ పోలీసులు సమర్పించినట్టయితే ఈడీ కూడా జైల్లో ఉన్నటువంటి రవిని కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం ఉంది. నిన్నటి వరకు హైదరాబాద్ పోలీసులు మాత్రమే దర్యాప్తు చేశారు. కానీ కోర్టు ట్రాన్సాక్షన్ జరిగింది అనే ఒక పోలీసుల స్టేట్మెంట్ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగి ఈడీ ఈ కేసును విచారించేటువంటి అవకాశం ఉంది. స్పందన అంటే ఈ కేసు ద్వారా ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక ఏమైనా మిగతా వాళ్ళని విచారించే అవకాశం ఉంది? విదేశాల్లో చాలా మంది విదేశీయుల యొక్కని పార్ట్నర్షిప్ కిందకు పెట్టుకొని ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని చలనచిత్రాలు తను ఈజీగా ఆ ఒరిజినల్ ప్రింట్ తీసుకొని దాని ద్వారా ఐబొమ్మ BappamTV.com లో అప్లోడ్ చేస్తా ఉన్నాడు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ ఐబొమ్మ మొత్తం వ్యవస్థలో స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇంకెవరైనా తెలుగువారు దీంట్లో పార్ట్నర్షిప్ అయి ఉన్నారా, ఈ ఒరిజినల్ ప్రింట్ అతని చేతికి ఎలా వస్తుంది అనే దానిపై కూడా పోలీసులకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అతన్ని ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారు. కాబట్టి ఏ క్షణమైనా ఇమ్మిడి రవిని కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినటువంటి వెంటనే అతన్ని జైల్లో నుంచి అదుపులోకి తీసుకొని లేదా జైల్లోనే అతన్ని విచారించి ఈ ఒరిజినల్ ప్రింట్ సుమారు 100లకు పైగా సినిమాల ప్రింట్ వస్తా ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు టెలిగ్రామ్ లో ఎవరెవరికి పంపుతా ఉన్నారు, అప్లోడ్ చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉన్నారు, సిబ్బందికి జీతాలు ఏ రూపంలో చెల్లిస్తారు,
ఇప్పటికే అనేక దేశాలలో ఈ సర్వర్లని ఏర్పాటు చేసి ఆ సర్వర్ల ద్వారా ఈ సినిమాల అప్లోడింగ్ కి పాల్పడతా ఉన్నారనేది కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఒక పక్క హైదరాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మనీ లాండరింగ్ కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ, విదేశీ కరెన్సీ సంబంధించి కూడా ఏదైనా ఉల్లంఘన జరిగిందనే దానిపై కూడా ఈ రెండు కోణాల్లో ఈడీ కూడా విచారణ జరిపించి అవసరమైతే రవిని జైల్లో నుంచి అదుపులోకి తీసుకొని ఈడీ కార్యాలయానికి తరలించి ఈ మనీ లాండరింగ్ కోణంలో విచారించేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ తేజు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.